హలో అండి. గోవా యొక్క వింతలు, విశేషాలు, విడ్డూరాలు, వినోదాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడాలి. మీరు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక గోవా గురించి తెలుసుకోవాలంటే గోవా మన ఇండియాలోని అతి చిన్న రాష్ట్రాల్లో రెండవ రాష్ట్రం. ఇంతకు ముందు అంటే 1987కి ముందు అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. తర్వాత దాన్ని మన రాష్ట్రంలో కలిపేశారనమాట. అక్కడ జనాభా కూడా చాలా తక్కువ మందే ఉంటారు. గోవాకి పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి మనల్ని కూడా పాలించారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే 450 సంవత్సరాలు మనల్ని పాలించారు వాళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాత్రం గోవాని విడిచి వెళ్ళడానికి మాత్రం ఒప్పుకోలేదు. 1961లో సైనిక చర్య తర్వాత మన గవర్నమెంట్ గోవాలో ప్రవేశించింది. 1974 వరకు కూడా పోర్చుగీస్ వారు గోవాని ఇండియాలో కలపడానికి అంగీకరించలేదట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గోవా స్టేట్. పోర్చుగీస్ వాళ్ళు రాకముందు గోవాని మౌర్యులు, శాతవాహనులు, నవాబులు, ఢిల్లీ సుల్తానులు కూడా పాలించారు. ఇప్పుడు గోవా రాజధాని పనాజీ. అక్కడ ప్రజలు కొంకణి భాష మాట్లాడతారు. పోర్చుగీస్ వారు వచ్చిన తర్వాత క్రిస్టియన్ మతం బాగా ప్రచారంలోకి జరిగింది. బలవంతంగా మతం మార్చారంట కూడా. అక్కడ ప్రతి వీధిలో చాలా చర్చిలు కూడా ఉంటాయి. హిందూ దేవాలయాలు కూడా ఉంటాయి, కానీ కాస్త తక్కువగా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే గోవాకి అందరూ ఎక్కువగా బీచ్లో ఎంజాయ్ చేయడానికే వెళ్తుంటారు. మనమే కాదండి, ఫారినర్స్ కూడా వస్తుంటారు. ఫారినర్స్ రావడం మొదలుపెట్టిన తర్వాతే మన వాళ్ళు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫారినర్స్ తక్కువైపోయి మన వాళ్ళు వెళ్ళడమే ఎక్కువైపోయింది. మనకు కూడా ఇక్కడ ఏపీ దగ్గర బీచ్లు ఉన్నాయి కదా, మరి అక్కడికే వెళ్ళి ఎందుకు ఎంజాయ్ చేయాలి అని అంటే, మరి అక్కడ మందు తక్కువ రేటుకి దొరకదు కదా. గోవాలో మాత్రం మందు మాత్రం చాలా తక్కువ రేటుకి దొరుకుతుందట. అందుకనే అందరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. ఇక మనకు తిరిగే ఓపిక ఉండాలి కానీ గోవాలో చాలా బీచ్లు ఉన్నాయి. చాలా బీచ్లు ఏంటి, బీచ్ అంటే ఒకటే ఉంటుంది కదా అంటే, ఒక బీచ్కి ఇంకొక బీచ్కి మధ్యలో పెద్ద గుట్టల్లాగా ఉంటాయి అన్నమాట. అందుకని ఒక బీచ్ నుంచి ఇంకొక బీచ్కి వెళ్ళడానికి మనం దిగిన హోటల్ వాళ్ళు మనకి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళేం మనకి ఫ్రీగా ఇవ్వరు. 24 అవర్స్కి వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పెట్రోల్ మనదేనండో. ఇక గోవా వెళ్ళాలంటే మాత్రం ట్రైన్లో వెళ్ళడమే బెస్ట్. ఫ్లైట్లో వెళ్ళడం కన్నా, బస్సులో వెళ్ళడం కన్నా ట్రైన్లో వెళ్తే బాగుంటుంది అని అంటే టైం ఎక్కువగా పడుతుంది, కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రం ట్రైన్లో వెళ్ళడమే బాగుంటుంది. అంటే వ్యూ బాగుంటుంది చూడడానికి. వెళ్ళేటప్పుడు మనకి టన్నల్స్ వస్తాయి. టన్నల్స్ అంటే తెలుసు కదా, ఇదిగో ఇలా జనాలు అరుస్తూ ఉంటారు. టన్నల్స్లోకి వెళ్ళగానే చీకటి అయిపోతుంది అన్నమాట. మనం ట్రైన్ జర్నీ డేలోనే చేయాలి. డేలో చేసినప్పుడే ఆ థ్రిల్ ఎంజాయ్ చేయొచ్చు. ట్రైన్లో పోతేనే వ్యూ చాలా బాగుంటుంది. టన్నల్స్, గ్రీనరీ బాగా కనిపిస్తుంది మనకి. అలాగే లోయలు, జలపాతాలు ఇవన్నీ చూడాలంటే మాత్రం, ఆ గ్రీనరీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ మనం ట్రైన్లోనే వెళ్ళాలి. ఒక కొత్త ప్రపంచాన్ని ఆస్వాదిస్తాం మనం. అయితే ఇదంతా డేలోనే జరుగుతుందండి. నైట్ పూట వెళ్తే మాత్రం ఇదేమీ కనిపించదు. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్ కాచిగూడ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. కానీ లోండా జంక్షన్ వరకు, అంటే లోండా స్టేషన్ వరకు మాత్రం ఏముండదు. నార్మల్గానే ఉంటుంది ట్రైన్ జర్నీ. కానీ లోండా స్టేషన్ తర్వాత నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ వెళ్ళాలంటే మాత్రం ట్రైన్లోనే వెళ్ళండి, వ్యూని ఎంజాయ్ చేయండి. ట్రైన్లో వెళ్ళినప్పుడు మనకి లాస్ట్ స్టాప్ వచ్చేసి వాస్కోలో దిగి అక్కడి నుంచి గోవా బీచ్కి వెళ్ళాలి. అక్కడ మనకి బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు ఇవన్నీ ఉంటాయి. కానీ నైట్ 8 తర్వాత వెళ్తే మాత్రం బస్సులుండవు. ఖచ్చితంగా ట్యాక్సీ మాట్లాడుకొనే వెళ్ళాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళు మన ఆస్తులతో బేరాలు చేయడం. ట్యాక్సీలో మనం ఏ బీచ్కి వెళ్ళాలో చెప్తే ట్యాక్సీ వాళ్ళు మనల్ని ఏ బీచ్ దగ్గర ఉన్న హోటల్ దగ్గరికి తీసుకువెళ్తారు. హోటల్లో మాట్లాడుకొని అక్కడ రూమ్ చూసుకొని ఆ నుంచి మనం బీచ్కి వెళ్ళడమే. అక్కడ మనకు చాలా బీచ్లు ఉన్నాయి. బాగా బీచ్, కొలన్గుట్ట బీచ్, అట్లాగే అంజునా బీచ్. ఇలా చూస్తూనే ఉండాలి కానీ పేర్లు తెలియదు కానీ చాలా ఉన్నాయి. ఇంకా డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఫారినర్స్ మాత్రం బికినీ వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మన వాళ్ళు బికినీ తప్ప అన్నీ వేసుకుంటున్నారు. ఫారినర్స్ ఓన్లీ ఒక సీజన్లో మాత్రమే వస్తారు. ఒక సీజన్ అంటే ఓన్లీ క్రిస్మస్, ఆ సీజన్లో మాత్రమే ఫారినర్స్ ఎక్కువగా ఈ గోవా బీచ్కి విజిట్ చేస్తారు. కానీ మన వాళ్ళు మాత్రం అదంతా ఫుల్ఫిల్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు సీజన్ ఏమీ లేదు గోవాకు వెళ్ళడానికి. ఇప్పుడు ఎనీ టైం గోవాలో ఫుల్గా ఉంటున్నారు జనం. ఇక వీకెండ్లో అయితే అక్కడ రెస్టారెంట్లో, హోటల్లో ఉన్న రూమ్స్కి రేట్లు కూడా చేంజ్ అవుతుంటాయి. మామూలు రోజుల్లో హోటల్కి ఒక రేట్ ఉంటుంది, కానీ వీకెండ్స్లో మాత్రం వేరే రేట్ ఉంటుంది.
ఇక మన బీచ్‌కి, అక్కడ గోవా బీచ్‌కి విశేషం ఏంటంటే, గోవా బీచ్‌లోనే ఉంటాయి రెస్టారెంట్లు. చైర్లు అవన్నీ బీచ్ వరకు వేసుంటాయి. అక్కడ కూర్చొని బీచ్‌ని చూస్తూ, ఎంజాయ్ చేస్తూ ఫుడ్‌ని, మందుని ఎంజాయ్ చేస్తారు. అందుకే ఎక్కువగా వెళ్తుంటారనుకుంటా. ఇంతకుముందు ఫారినర్స్ వస్తున్నారని వాళ్ళని చూడ్డానికి వెళ్ళేవాళ్ళు కొంతమందైతే, మందు తాగడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. అక్కడ బార్లు, రెస్టారెంట్లు 24 గంటలు ఓపెనే ఉంటాయి. చెప్పాను కదా! ఇంతకుముందు గోవా వెళ్ళాలంటే ఒక సీజన్ ఉండేది. అంటే నవంబర్, డిసెంబర్, జాన్వరి ఈ సీజన్‌లో మాత్రమే ఫారినర్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళకి బిజినెస్ ఎక్కువుండేది. కానీ ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. అంటే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా మందున్నారు. సగం మంది మన తెలుగు వాళ్ళే అక్కడున్నారనిపించింది నాకైతే. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు మనకెవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. ఇక డ్రెస్సింగ్ విషయానికొస్తే అక్కడ రకరకాల డ్రెస్సులు, వింత వింత డ్రెస్సులు కనిపించాయి నాకైతే. అవన్నీ మన వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. ఇక ఫుడ్ విషయానికొస్తే మాత్రం, ఇక మన ఫుడ్‌కి, అక్కడ ఫుడ్‌కి చాలా తేడా ఉంటుంది. అక్కడ ఎటువైపు చూసినా గ్రీనరీ ఉంటుంది. గ్రీనరీతో పాటు అక్కడ కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా కొబ్బరి చట్నీ మాత్రం చాలా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్స్‌లోకి కొబ్బరి చట్నీ ఇస్తారు. ఓకే. అది అంతవరకు బావుంటుంది. లంచ్‌లోకి, డిన్నర్‌లోకి వస్తే మాత్రం అంతా కొబ్బరి నూనెతోనే చేస్తారు. ఇక రైస్ మాత్రం మన రైస్‌కి, అక్కడ రైస్‌కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ రైస్ ఏమో సన్నగుంటాయి. కానీ అక్కడ రైస్ మాత్రం మన రేషన్ షాప్‌లో దొరికే రైస్ కన్నా లావున్నాయా అనిపిస్తుంది. ఆ రైస్‌తోనే బిర్యానీ కూడా చేస్తారక్కడ. గోవా అంటే బీచులు, అలాగే లిక్కరు. ఇది మాత్రమే కాదండోయ్! క్యాసినో. క్యాసినో అంటే చాలా మందికి తెలుసు. ఇది ఇంతకుముందు గోవాలో బాగా ఆడేవాళ్ళు. అంటే ఎక్కడ చూసినా క్యాసినో ఉండేదనమాట ప్రతి బార్‌లో. కానీ దీని మీద ఒకతను కేసు వేశాడంట కోర్ట్‌లో. అందుకని గోవాలో బీచ్ దగ్గర కానీ, ఏ రెస్టారెంట్‌లో కానీ క్యాసినో ఆడకూడదని కోర్ట్ వాళ్ళు తీర్పిచ్చారు. దానివల్ల వాళ్ళేం చేశారంటే, ఒక పెద్ద పెద్ద షిప్పులు ఏర్పాటు చేసి, ఆ షిప్పుల్లో క్యాసినో ఏర్పాటు చేశారు. అంటే దాని ఎంట్రీ ఫీజ్ కూడా చాలా ఎక్కువుంటుంది. మన మిడిల్ క్లాస్ పీపుల్ దాన్ని భరించలేనంత మన వాళ్ళు క్యాసినో ఆడాలన్నా, స్కూబా డ్రైవింగ్ చేయాలన్నా, ఇంకా ఫ్లైట్ టికెట్లు ఏది కావాలన్నా సరే, అక్కడ మనం ఏ హోటల్‌లో అయితే ఉంటామో, ఆ హోటల్ వాళ్ళకి చెప్తే చాలు. అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనకి ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్ళే బుక్ చేయమంటే బుక్ చేస్తారు. అక్కడ టాటూ షాపులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్మనెంట్ టాటూ వేస్తామని అక్కడ నిలబడి చాలామంది అడుగుతుంటారు. ఫోటోలు తీసేవాళ్ళు, చెవులో గూబులు తీసేవాళ్ళు, టాటూలేసేవాళ్ళు. ఇలా చాలా వ్యాపారాలున్నాయండి అక్కడ. అక్కడ వులెన్‌తో అల్లిన వస్తువులు, సముద్రంలో దొరికే గవ్వలతో చేసిన వస్తువులు చాలానే దొరుకుతాయి మనకి. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ జీడిపప్పు చాలా తక్కువ రేటు. జీడిపప్పు అంటే కేజీ 500 ఇప్పుడు మనం చూస్తున్నది అంజునా బీచ్. ఇది కొంచెం దూరంగా ఉంటుంది. కానీ అన్ని బీచ్‌ల కన్నా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూసారా అన్ని రాళ్ళే ఉన్నాయి. అందుకోసమే తక్కువ మంది ఉన్నారో, లేకపోతే మేము చాలా ఎర్లీగా వెళ్ళాము అక్కడికి. ఎర్లీగా అంటే చాలా మార్నింగే వెళ్ళాము. మార్నింగ్ 8:30, 9:00కి అక్కడికెళ్ళాం. కాబట్టి అక్కడ జనాలు ఎక్కువ లేరనుకుంటా. మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలన్నా, ఎవరూ లేకుండా మనమే తక్కువ మందిలో ఉండి ఎంజాయ్ చేయాలన్నా, ఈ అంజునా బీచ్‌కి మాత్రం వెళ్ళండి. చెప్పాను కదా! అన్ని బీచుల్లో కన్నా ఇది కొంచెం దూరంగా ఉంటుంది. మేము ఆల్రెడీ గోవా ఎళ్లి అన్ని బీచెస్ చూసామంటారా? మీరు ఏ బీచ్ చూసారో కామెంట్ చేయండి. నేనైతే గోవా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. గోవానే కాకుండా మనకి ఏపీలో ఉన్న ఏ ఏ బీచ్‌లు చూసారో కూడా కామెంట్ చేయండి. నేనైతే బాపట్ల బీచ్, పాకల బీచ్, అలాగే మా ఊరు బీచ్. మా ఊరు బీచ్ ఏంటంటారా? ఒంగోలు దగ్గర ఉన్న మడనూరు. ఈ బీచ్ కూడా చూసున్నారా మీరు? చూస్తే కామెంట్ చేయండి. అయితే మన ఛానల్‌లో బాపట్ల బీచ్, అలాగే పాకల బీచ్, ఇంకా మడనూరు బీచ్ ఈ 3 బీచ్‌ల వీడియోలున్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే మీరు బస్‌లో వెళ్లారా? ట్రైన్‌లో వెళ్లారా? ఫ్లైట్‌లో వెళ్లారా? ట్రైన్‌లో వెళ్లి వ్యూని ఎంజాయ్ చేశారా? అది కూడా కామెంట్ చేయండి. గోవాలోని వెదర్ గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు కదా! ఆంధ్రప్రదేశ్‌లో మనకి బీచ్ ఉన్న ఏరియాలలో వెదర్ ఎలా ఉంటుందో గోవాలో కూడా అలానే ఉంటుంది. అందుకే కావచ్చు ఫారినర్స్ ఎక్కువగా నవంబర్, డిసెంబర్, జాన్వరిలో అంటే చలికాలంలోనే ఎక్కువొస్తారు. కానీ మనవాళ్ళు మాత్రం అన్ని టైంలో వెళ్తున్నారు ఇప్పుడు గోవాకి. అక్కడ జీడిపప్పు చాలా తక్కువ రేటు ఉంటుందని చెప్పాను కదా! ప్రతి షాపులో బాక్సులు స్వీట్లయితే అమ్ముతున్నారు. 5 బాక్సుల స్వీట్లొచ్చేసి రూ. 200 అనమాట. నాకైతే అదొక్కటే చీప్‌గా అనిపించింది అక్కడ. ఇంకేమీ చీప్‌గా దొరకలేదు. అక్కడికొచ్చిన ప్రతి వాళ్ళు మాత్రం ఆ 200 పెట్టి ఆ 5 బాక్సులు మాత్రం తీసుకొని పోతున్నారు. ఇంకక్కడ గోవా స్వీట్ అంటే అదే మరి. గోవాలో జీడిపప్పు రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ జీడిపప్పుతోని మనకొక డ్రింక్ కూడా తయారు చేస్తారంట. అదే పెన్ని. దాని పేరు కరెక్ట్‌గా పలకలేదని మాత్రం మీరు ఫీల్ అవ్వకండి. నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. అది అక్కడి స్పెషల్ డ్రింక్ అని మా ఆయన చెప్పారు. ఇక అక్కడ మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక కార్డ్ పట్టుకొనొచ్చి మా హోటల్ 30 ఇయర్స్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది. లేకపోతే
10th యానివర్సరీ ఫంక్షన్ ఉంది, ఈరోజు నైట్ మీరు కపుల్స్కి మాత్రమే మీకు ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఇన్విటేషన్ అని చెప్తారు. లేదా ఓన్లీ ఫర్ జెంట్స్, అది 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని రమ్మని చెప్పేవాళ్ళు కొంతమంది. వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు కదా, రమ్మన్నారు కదా అని వెళ్ళామనుకోండి, మన ఆస్తులు రాయించుకోవడం కంపల్సరీ. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని నమ్మొద్దు, ఏ ఇన్విటేషన్ ఫ్రీగా వచ్చిందని వెళ్ళొద్దు. వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బులు మాత్రం ఆదా చేసుకోవద్దు. మీ డబ్బులు పెట్టి మీరు మాత్రమే ఖర్చు పెట్టుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో వెళ్ళండి, వ్యూని ఎంజాయ్ చేయండి. తక్కువ జనాలు ఉండాలంటే అంజనా బీచ్కి వెళ్ళండి. లేదు ఎక్కువ జనాలు ఉండాలి, ఫోటోలు తీసేవాళ్ళు, వీడియోలు తీసేవాళ్ళు వీళ్ళందరూ కావాలి అనుకుంటే మాత్రం కొలనుగుట్ట బీచ్. అది అక్కడికి వెళ్తే మాత్రం ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇది కొలనుగుట్ట బీచ్. చూసారా జనాలు ఎలా ఉన్నారో, చాలామంది ఉంటారు అక్కడ. మనకి నిలబడడానికి ప్లేస్ కూడా ఉండదు. ఇంకా వీకెండ్స్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అందుకని మీరు ఒకవేళ వెళ్తే మీకు ఏ బీచ్ సూట్ అవుతుందో చూసుకొని అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు ఒక బీచ్ నుంచి ఇంకో బీచ్కి వెళ్ళాలి అంటే మాత్రం ఆటోలు, ట్యాక్సీలు మాత్రం అడగకండి. మనం ఉన్న హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి బైక్ ప్రొవైడ్ చేస్తారు. అంటే 24 అవర్స్కి వచ్చేసి 400 రూపీస్. దానిపైన పెట్రోల్ మనమే పోయించుకోవాలి. అక్కడ నుంచి మనకి ఏ బీచ్ కావాలంటే ఆ బీచ్కి వెళ్ళి అన్ని బీచ్లు చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు గోవాకి ఏ టైంలో వెళ్తారు అంటే మార్నింగా, ఈవినింగా చూసుకోండి. హోటల్ వాళ్ళు మాత్రం మార్నింగ్ 10:30 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఈవినింగ్ 6 వెళ్ళినా ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 10:30కి వాళ్ళు వేసే బిల్లు మాత్రం మనకి వాచిపోతుంది. అంటే మన ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 10:30 వరకు ఉన్నా సరే మనకి ఫుల్ డే ఛార్జ్ చేస్తారు. ఇక నైట్ టైం అయితే లైటింగ్తో బీచ్ మాత్రం అదిరిపోతుంది. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం నైట్ టైం కూడా వెళ్ళి బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంక మేము ఏ టైంకి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎంత ఖర్చు అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కావాలంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు గోవా వెళ్ళినప్పుడు ఏ బీచ్కి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అలాగే ఏపీలో ఉన్న ఏ బీచ్లో మీరు వెళ్ళారో కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, నేనైతే బాపట్ల బీచ్, పాకాల బీచ్కి అయితే వెళ్ళాను. అలాగే బాపట్ల బీచ్, పాకాల బీచ్, ఇంకా మడనూరు బీచ్, ఈ 3 బీచ్ల వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోలను కూడా చూసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.